హలో నమస్తే, వెల్కమ్ టు ఎల్పీ న్యూస్. నేను తరి రాజశేఖర్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలోని ఆరపేట శివారులో ఉన్న తెలంగాణ వెల్ఫేర్ బాలికల గురుకులంలో విద్యార్థులకు నాణ్యత లేని ఆహారం అందిస్తున్నారని ఆరోపిస్తూ విద్యార్థుల తల్లిదండ్రులు బీజేపీ పట్టణ అధ్యక్షుడు దొనికెల నవీన్ను ఆశ్రయించారు. దీనిపై స్పందించిన దొనికెల నవీన్ తల్లిదండ్రులతో కలిసి గురుకులాన్ని సందర్శించి పరిస్థితిని పరిశీలించారు. అనంతరం గురుకులం ఎదుట ధర్నా నిర్వహిస్తూ విద్యార్థులకు నాణ్యమైన భోజనం, మెడికల్ చెకప్లు, డైనింగ్ హాల్లో మెరుగైన సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. జిల్లా కలెక్టర్ వెంటనే విచారణ జరిపి సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. అయితే ఈ ఆరోపణలపై గురుకుల యాజమాన్యం లేదా సంబంధిత అధికారుల స్పందన ఇంకా వెలువడలేదు. విద్యార్థులు చాలా మంది గతంలోనే ఫుడ్ పాయిజన్ అయింది ఈ యొక్క గురుకులం లోపల. అప్పుడు కూడా జిల్లా కలెక్టర్ దృష్టికి కానీ సంబంధిత అధికార దృష్టికి తీసుకుపోయినాం, కానీ మళ్ళీ ఇవాళ అదే దాపురించింది. మొత్తం కూడా కూరగాయలు కానీ, అక్కడ ఉన్నటువంటి బాత్రూమ్స్ కానీ, అదేవిధంగా క్లాస్ రూములు కానీ ఇవాళ ఏది కూడా కరెక్ట్ లేదు. మరి రాష్ట్ర ప్రభుత్వం ఏమో కోట్ల రూపాయలు గురుకులాలకు మంజూరు చేస్తున్నామని చెప్తా ఉన్నారు, కానీ మరి మెట్పల్లిలో ఉన్నటువంటి ఈ గురుకులంలో కనీసం విద్యార్థులు చదువుకోవడం చాలు లేవు. చాలు పని చేయక దాదాపు 6 నెలలు అవుతుందని చెప్తా ఉన్నారు. మరి ఇప్పుడు కూడా చాలా రిపేర్ చేయని పరిస్థితి. మరి ప్రిన్సిపల్ ఇక్కడ ఉన్నది, మరి మొత్తం ఖరాబైన కూరగాయలు పెడతా ఉంటే కూడా అక్కడ ఉన్నటువంటి ఎవరైతే కాంట్రాక్టర్ ఉంటారో ఆయన మీద ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఇవాళ విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థులందరూ కూడా రోడ్డు మీదకి వచ్చి మా సమస్యను పరిష్కరించాలి అని చెప్పి ఇవాళ మా దగ్గరికి రావడం జరిగింది. వారికి మద్దతుగానే మేము రావడం జరిగింది. జిల్లా కలెక్టర్ తక్షణమే చర్యలు తీసుకోవాలి. ఈ యొక్క విద్యార్థుల యొక్క జీవితాన్ని కాపాడాలి. విద్యార్థులతో చెలగాట మాడితే ఎంత పెద్ద ఉద్యమానికైనా మేము సిద్ధంగా ఉంటామని చెప్పి భారతీయ జనతా పార్టీ తెలియజేస్తా ఉంది. సొరకాయ కర్రీ అదే అంటే అయిపోయింది కదా, ఇప్పుడు కర్రీ అయిపోయింది. సాంబార్లోకి మందులు బాగా కొట్టినది గ్రీన్ కలర్ అది సార్, అది వాళ్ళ సప్లైర్ ఉంటుంది కదా సార్. ఇది ఓపెన్ ఉన్నాయి, ఇది ఓపెన్ చేసి పెట్టేసి పిల్లలను ఎందుకు పాటించుకుంటాం. మేడం లోపల కూడా ఎన్నో పురుగులు ఉన్నాయి. టమాటాలలో పారుతున్నాయి మేడం పురుగులు. ఇంత దారుణంగా పురుగులు పారుతున్నాయి లేవా? టమాటాలు అయితే ముడితేనే ఇచ్చిపోతుంది. విషయాన్ని కూడా మీరు దాచిపెట్టారు. పేరెంట్స్ తో మాట్లాడి అమ్మా మొన్న లాస్ట్ టైం ఫుడ్ పాయిజన్ అయిందట ఇద్దరు పిల్లలకి. విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని
అందుబాటులో అవునా కాదు అదే కదా మీరందరూ ఒక 15 మంది మంచి మంచి ఉన్నాయి కదా కూడా చెక్ చేయాలి ఉంటాయి కదా ఇలా